సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తున్న చిత్రాల్లో మన శంకర్ వరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న చిరంజీవి క్యారెక్టర్ ఈసారి పూర్తి వినోదాత్మకంగా పక్కా ఫ్యామిలీ టచ్ తో కనపడబోతున్నారని టాక్. అనిల్ రావుపుడి కామెడీ, టైమింగ్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తిగా అభిమానుల్లో నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి 2026 బిగ్ రిలీజ్ థియేటర్ ను దద్దరిల్లేలా చేయబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనేది అనిల్ రావుపుడి ఆలోచనట. కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కాన్సెప్ట్ పై ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావుపుడి చెప్పిన సీన్స్ విన్నప్పుడు నేనే కడుపుబ్బా నవ్వుకున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్ లో చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు. అదే సమయంలో అనిల్ రావుపుడి కూడా తన సిగ్నేచర్ స్టైల్ కామెడీతో పాటు హృదయాన్ని తాకే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా క్యాథరిన్ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మల్టీ స్టారర్ ఎలిమెంట్ సినిమాకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ మారి యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించుకుంది. సాహు గారపాటి, సుష్మిత కొనిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనిల్ రావుపుడి స్టైల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గత సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ సాధించిన అనిల్ రావుపుడి ఈసారి మెగాస్టార్ తో ఆ ఫిట్ ని రిలీజ్ చేయాలని ఫుల్ ఫోకస్ తో ఉన్నారు.